తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కొత్త దర్శకులు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమాలను చేస్తూ వాళ్ళను మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది దర్శకులు డిఫరెంట్ కథాంశాలను ఎంచుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ మేకింగ్తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ముఖ్యంగా కార్తీక్ సుబ్బరాజు లాంటి దర్శకుడు తన ఇంటెలిజెన్స్ని వాడుతూ చాలా అద్భుతమైన రేటింగ్తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సూర్యతో చేసిన రెట్రో సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే గనక గ్యాంగ్స్టర్గా ఉన్న సూర్య అవన్నీ వదిలేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అనుకోని సంఘటనల వల్ల మళ్ళీ తను గ్యాంగ్స్టర్గా మారాల్సి వస్తుంది. మొత్తానికైతే ఈ చంపటం చావటం అనేది తనను వదిలి వెళ్ళిపోవటం లేదనే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఎవరైతే తన మీదకి వస్తున్నారో వాళ్ళని ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. మరి ఈ క్రమంలో సూర్య తన శత్రువులను చంపాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో కార్తీక్ సుబ్బరాజు రైటింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉంది. లీనియర్ స్క్రీన్ ప్లేని కూడా వాడకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని వాడుతూ పారలల్గా యాక్షన్ ఎపిసోడ్స్ని ఎలివేట్ చేస్తూ సూర్య క్యారెక్టర్ తాలూకు ఇంపార్టెన్స్ని చూపిస్తూ సినిమాని సక్సెస్ తీరానికి చేర్చే ప్రయత్నం చేశాడు. ఇక తనకిచ్చిన క్యారెక్టర్లో సూర్య ఆ లిమిటేషన్స్ ఏమీ దాటకుండా చాలా అద్భుతంగా నటించాడు. దర్శకుడు ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం కూడా రొటీన్ సినిమాల కంటే భిన్నంగా ఉంది. డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే నరేషన్ అక్కడక్కడ స్లోగా సాగుతుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా అయితే కనిపించవు. మొత్తానికైతే యాక్షన్ ఎపిసోడ్స్ని చాలా స్టైలిష్గా డిజైన్ చేశాడు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇంతకుముందు చేసిన జిగర్ తాండా, పేట, మహాన్ లాంటి సినిమాలు అతనికి చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. మరి ఈ సినిమా కూడా అలాంటి కోవకే చెందుతుంది. ముఖ్యంగా ఆయన రైటింగ్లోని స్కిల్స్ అయితే ఈ సినిమాలో చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. ఇక దర్శకుడిగా చాలా సందర్భాల్లో తనను తాను ప్రూవ్ చేసుకున్న కార్తీక్ సుబ్బరాజు రైటర్గా కూడా మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశాడు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కార్తీక్ సుబ్బరాజు యొక్క రైటింగ్ స్టైల్ని ప్రేక్షకుడికి చాలా కొత్తగా పరిచయం చేస్తుంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సూర్య తన నటనతో ఈ మూవీని వీలైనంత వరకు సక్సెస్ తీరాలకు చేర్చే ప్రయత్నం చేశాడు. తన క్యారెక్టర్లో ఒదిగిపోయి నటించటమే కాకుండా ఎక్కడా కూడా క్యారెక్టర్ నుంచి బయటకు రాకుండా లిమిటేషన్స్ని ఫాలో అవుతూ ఆ పాత్రకి ఎంతైతే కావాలో అంతవరకే నటించి మెప్పించాడు. సూర్య ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నింటిలో ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్గా నిలిచిపోతుందని చెప్పటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. ఇప్పటి వరకు ఆమె పర్ఫార్మెన్స్ బేస్డ్ సినిమాలైతే ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ సినిమాలో ఆమె పాత్రకి పర్ఫామ్ చేసే స్కోప్ అయితే ఉంది. అందువల్ల నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఇక ప్రకాష్ రాజ్ కూడా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. క్యారెక్టర్లోని వేరియేషన్స్ని చాలా బాగా చూపిస్తూ నటించాడు. అలాగే మలయాళం నటుడు జోర్జ్ జార్జ్ విలన్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయి నటించాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇక మీదట ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్ర మరొక ఎత్తు అయింది. నాజర్ సైతం ఈ సినిమాకి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఆయన డిఫరెంట్గా నటించి ఆ పాత్రకి ప్రాణం పోశాడు. ఇక మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. మరి టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కనుక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సినిమాలో ఆయన మ్యూజిక్ ప్రేక్షకుడిని ఆకట్టుకోవటమే కాకుండా ఈ మూవీ మీద హైప్ని తీసుకురావటంలో కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అలాగే సంతోష్ నారాయణ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే చాలా ఇన్నోవేటివ్ థాట్స్తో షార్ట్స్ని డిజైన్ చేశాడు. ఈ మూవీ చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క షాట్ తీయటానికి ఆయన సినిమాటోగ్రఫర్ ఎంతలా కష్టపడ్డాడో ఆయన కష్టం మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక కథ, సూర్య యాక్టింగ్, అలాగే డైరెక్షన్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది. కొన్ని అనవసరపు సీన్స్ ఉన్నాయనిపించింది.